బీట్రూట్ ఎగ్ దోశ అండి. దోశ వేసుకున్న తర్వాత బీట్రూట్, క్యారెట్ తురుము అండి. ఒక చిన్న ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి. ఒక ముక్క టమాటా కూడా చిన్న పీసెస్ లా కట్ చేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. కారము, సాల్ట్, కొంచెం జీలకర్ర పొడి మిక్స్ చేసుకోవాలండి. దోశ పైన మొత్తం వేసుకోవాలండి. 1 లేదా 2 గుడ్లని మొత్తం అనేయాలండి. అన్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అంతా తురిమిన కొత్తిమీర కూడా వేసుకోవాలండి. మళ్ళీ పైకి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేయాలండి. పెట్టిన తర్వాత దోశను కొంచెం గరిటెతో మెల్లగా తీయాలండి. మలపాలి మెల్లగా. కలిపేసిన తర్వాత కూడా మంటనే లో ఫ్లేమ్లోనే పెట్టేయాలండి. మంచిగా దోశ ఫ్రై అవుతుంది. లోపల ఎగ్ వేసినాం కదండి, అదంతా మంచిగా ఉడుకుతుంది అనమాట. పిల్లలకి ఇలా పెడితే మొత్తం చాలా బాగుంటుందండి. పిల్లలు బీట్రూట్ ఒట్టిగా తినరు కదండి, ఇలా బ్రేక్ఫాస్ట్ లాగా చేసి పెట్టేయచ్చు అండి. సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.